AI టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. నీట్ జేఈ పేరుతోటి చాలామంది స్టూడెంట్స్ అంటే లక్షల మంది స్టూడెంట్స్ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ప్రీవియస్ వీడియోలో మరి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ కంపారిజన్ కూడా చెప్పారు. రాజస్థాన్, ఒడిశా మన దగ్గర ఆ పర్సంటేజ్లో చూసుకుంటే రాజస్థాన్లో మాత్రమే ఒక్కొక్క అక్యురేట్ రిజల్ట్ అనేది చూస్తూ ఉన్నారు. తెలుగులోకి వచ్చేటప్పటికి అంతగా మనకు కనిపించడం చూడట్లేదు. బట్ లక్షల ఫీజులు కట్టేస్తూ ఉన్నారు. అయితే పిల్లల్లో ఎటువంటి లక్షణాలను కనుక మనం డెవలప్ చేస్తే ఆ టైప్ ఆఫ్ రిజల్ట్ చూసే అవకాశం ఉందంటారు? ఎందుకంటే మీరు ఒక మాట అన్నారు, అంటే దానికి కూడా ఒక కమిట్మెంట్ కావాలి, సో ఎక్కువ రోజులు నిలబడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అన్నారు. ఆ కమిట్మెంట్ అసలు ఏ విధంగా ఉండాలి? పేరెంట్స్ అయినా సరే ఏ విధంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది? పిల్లల్ని ఆ వైపుగా, ఆ దిశగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి అవతల వైపుకి తీసుకెళ్ళడానికి ఎటువంటి లక్షణాలను పిల్లల్లో పెంపొందించాలి? మీరు అన్నట్టుగా వేరే స్టేట్స్తో కంపేర్ చేసినప్పుడు సక్సెస్ పర్సంటేజ్ మనం చాలా స్టాటిస్టిక్స్తో చూపించాం. అలాగే ఎక్కడ సమస్య వస్తుందో అనేటువంటిది కూడా ఒక వీడియోలో చెప్పాం. ఇప్పుడు అసలు దానికి పరిష్కారం ఏమిటి? 5 పాయింట్లు చెప్తానండి. 5 పాటించినప్పటికీ సక్సెస్ అవ్వకపోతే నా దగ్గరికి రావచ్చండి. ఇక సమస్యే లేదు. ఈ 5 క్వాలిటీస్, ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి 5 క్వాలిటీస్ ఏ పిల్లవాడైనా పెంపొందించుకుంటే జీవితంలో మళ్ళీ వెనక్కి తిరిగి చూసేటువంటి అవకాశం ఉండదండి. అంత సింపుల్గా ఒక 5 పాయింట్స్ మనం చెప్పవచ్చు. షూర్ సార్. అందులో మొదటి మాట చెప్తున్నా, నమ్మకమా నీకో నమస్కారం. నమ్మకమా నీకో నమస్కారం. ఏంటి సార్ డీప్? సో అది 2 పక్కలా ఉంటుంది. కొంతమంది నువ్వు జేఈకి పనికిరావు, నువ్వు చదువుకి పనికిరావు, నీకు అసలు కాన్సన్ట్రేషన్ లేదు, నువ్వు ఈ సెక్షన్కే పనికొస్తావు, మీ అన్నయ్య బాగా చదువుతాడు, నువ్వు చదవవు, ఇలాంటివి నీ పక్కన ఉంటే వాటిని బద్దలు కొట్టి రాగలవా లేదా? మొట్టమొదటి వాళ్ళు తెలుసో తెలియక మాట్లాడినటువంటి మాటలు నిన్ను నీ చుట్టూ ఒక గోడను కట్టేస్తున్నాయా? ఆ కట్టిన గోడ వల్ల నీ ప్రయత్నం కూడా నువ్వు చేయలేకుండా ఆగిపోతున్నా? ఒక్కసారి ఆలోచించుకోమని ప్రతి పిల్లవాడికి చెప్తున్నానండి. ఒక్కసారి ఆలోచించుకో. అంటే వాళ్ళు తెలిసి తెలియక వచ్చినటువంటి స్టేట్మెంట్స్ నీలో బలంగా పునాది వేస్తున్నాయేమో ఒక్కసారి చెక్ చేసుకో. అలాంటి నమ్మకం ఉంటే దానికో నమస్కారం పెట్టు. అదే టైంలో, ఎందుకంటే నేను రెండు వైపులా మాట్లాడుతున్నా, నమ్మకం నీకో నమస్కారం. నువ్వు చేయగలవు, దాన్ని కూడా బలంగా నమ్ము. వాటికి నమస్కారం పెట్టి బయటికి పంపించేసాయి. ఇదండి దీంట్లో మొట్టమొదటి చెప్పే పాయింట్. 5 పాయింట్లో మైండ్ సెట్ అండి. ఈ మైండ్ సెట్ ఉంటే నువ్వు సాధించగలవు. ఎందుకు సాధించలేకపోతున్నావు అనేది కూడా ఇప్పుడు మాట్లాడావు. నీ ప్రయత్నం లోపం అయిపోతుంటే ఎలా సాధిస్తామండి? సాధించలేం కదా. అసలు ప్రయత్నమే లేకుండా ఎలా వస్తుంది? రాదు కదా. సో ఫస్ట్ మైండ్ సెట్. అందుకే నేను ఫస్ట్ మైండ్ సెట్ అని చెప్తున్నా. వీటిలో మొట్టమొదటగా నిజాయితీతో కూడిన నమ్మకం ఉండాలి. ప్రతి పిల్లవాడికి నేను చేస్తాననేటువంటి నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండటమే కాదు, నిజాయితీతో కూడినటువంటి సెల్ఫ్ రిఫ్లెక్షన్. నేను అనుకున్నానండి, చాలామంది పిల్లలు చెప్తారు ఎస్ నేను చేసేస్తానని. వాడు ప్రయత్నం చేసేటప్పుడు నిజాయితీ ఉండదు, రోజులు గడిచిపోతూ ఉంటాయి. సో హానెస్ట్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ చాలా పవర్ఫుల్ పాయింట్ అండి. జీవితంలో కూడా ఏ వ్యక్తికైనా సరే మనం చేసిన అడుగును ఒక్కసారి మనం చూసుకోగలిగినట్లయితే, నిజాయితీగా దాన్ని చూడగలిగినట్లయితే, రిలేషన్స్ కానివ్వండి, లైఫ్ కానివ్వండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మొదటిది జెన్యూన్ బిలీఫ్, నమ్మండి, ఆనెస్ట్ రిఫ్లెక్షన్ చేయండి. మూడవది గ్రోత్ మైండ్ సెట్. నాకు ఈరోజు తెలియదండి, నేను కష్టపడితే నేను చేయగలను. ఈ నమ్మకం, ఈ మైండ్ సెట్ నువ్వు పెంపొందించుకోగలవా? ఇది పెంపొందించగలిగితే మొదటి మెట్టు పడినట్టే. 5 మెట్లలో మొదటి మెట్టు పడినట్టే. ఇది మైండ్ సెట్ అండి. ఇక రెండో పాయింట్కి వచ్చేటప్పటికండి డిసిప్లిన్. ఆకాంక్షలు మీ పేరెంట్స్కి ఉన్నాయా? నీకు ఉన్నాయా? మరి ఆకాంక్షలు ఉండి దానికి అనువుగా అడుగులు పడకపోతే మన గమ్యం ఎక్కడుంటుంది? ఆకాంక్షలతో పాటు మన అడుగులు కూడా పడితేనే అప్పుడే నెక్స్ట్ లెవెల్కి వెళ్తామండి. సో దానికి డిసిప్లిన్ కావాలి. నేను డిసిప్లిన్ అనేటువంటిది జనరల్ డిసిప్లిన్ గురించి మాట్లాడట్లా. కొంతమంది చాలా మంచి డిసిప్లిన్తోనే ఉంటారు, కానీ అకాడమిక్ డిసిప్లిన్ ఉండదు. అవును, ఆ అకాడమిక్ డిసిప్లిన్ ఉండాలి. ఆ అకాడమిక్ డిసిప్లిన్ నీవు ప్రతి స్టూడెంట్ కూడా
కొలబద్దగా చేసుకోవచ్చు నేను చెప్పే ఒక్క సింపుల్ పాయింట్తో. ఏంటి ఆ అకాడమిక్ డిసిప్లిన్ అంటే ఒకే ఒక పారామీటర్ చెప్తున్నానండి, ఇంక్రీజ్ అటెన్షన్. నీ అటెన్షన్ నువ్వు చేసేటువంటి పనిలో ఇంక్రీజ్ అవుతూ ఉందా? ఎస్, నీ డిసిప్లిన్ పెరుగుతూ పోతా ఉంది. అంతే, ఇంకంతకు మించి ఎక్కువ మాట్లాడొద్దండి. ఈ అటెన్షన్ లెవెల్స్ అనేటువంటి ఇంక్రీజ్ అవుతున్నాయి నాకు. అసలు ముందు ప్రయత్నం మొదలు పెడుతున్నాం, ప్రయాణం చేస్తున్నాం, అది తప్ప ఒప్ప అనేది తర్వాత విషయం నిర్ధారించవచ్చు. సో ఇక్కడ ఆగిపోతారనమాట, ఇంకా ప్రయత్నమే చేయరు. సో దాంట్లో నీ కొలబద్ద ఏమిటంటే ఇంక్రీజ్డ్ అటెన్షన్ ఉందా లేదా చూడండి. అదే సందర్భంలో డిసిప్లిన్లో ఇంకొక మాట ప్రేమగా చెప్తున్నది, రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్ అండ్ టీచర్స్. మనకి వాళ్ళు సహాయకారిగా ఉంటారు మన జీవితం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి. మన ప్రీ ఆక్యుపైడ్ థాట్స్తో వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేయొద్దు. వాళ్ళ నుంచి ఎంత అవసరమో అంత తీసుకో, ఎంత వస్తుందో అంతే తీసుకో, మిగిలింది వేరే రకంగా ప్రయత్నించు. సో రెస్పెక్ట్, ఇదేంటి డిసిప్లిన్ నేను చెప్తున్నది. అకాడమిక్ డిసిప్లిన్ ఇంక్రీజ్డ్ సెల్ఫ్ అటెన్షన్, అండ్ అటెన్షన్ ఇంక్రీజ్ అవుతుందా లేదా రెస్పెక్ట్ చేయండి. దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్, రెండో మెట్ అండి. ఇక మూడో మెట్టుకు వచ్చేటప్పటికి బీ ఇండిపెండెంట్. మీరు అడిగింది స్పెసిఫిక్గా జేఈ నీట్ జర్నీలో అడిగారు. ఈ బీ ఇండిపెండెంట్, స్వతంత్రత లేకపోతే ఏమవుతుందంటే చాలామంది పిల్లలకి ప్రయత్నం చేసిన వెంటనే రాదు. వీళ్ళు ఎక్కువగా టీచర్ మీద డిపెండ్ అయిపోతారు, లేదా పక్కన ఫ్రెండ్ మీద డిపెండ్ అయిపోతారు. ఒక టీచర్ క్లాస్లో క్వశ్చన్ ఇస్తే ఇమీడియట్గా వాళ్ళతో ఉండకుండా పక్కవాడు ఏం చేస్తున్నాడో చూస్తారు. రాకపోతే టీచర్ దగ్గరికి పోయి సార్ నాకు ఇది చెప్పండి అంటారు. ఏం ఉపయోగం ఉండదు. ఈ డిపెండెన్స్ని పెరిగినంత కాలం కూడా మనం వృద్ధి చెందలేము. సో బీ ఇండిపెండెంట్. ఇండిపెండెంట్గా ఉంటూ మనకు ఒక ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉంటుంది. కొంతమందికి గంటల తరబడి కష్టపడతాం, కొంతమంది లాజికల్ స్కిల్ ఉంటుంది, అటెన్షన్ ఉండదు. కొంతమందికి అటెన్షన్ ఉంటుంది, లాజికల్ స్కిల్ ఉండదు. ఆ టైంకి ఏదో సంథింగ్, ఒక్కొక్కరు ఒక్కొక్క యూనిక్ పీసెస్ కదండి. సో ఆ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఏంటో చూడండి. వేరే వాళ్ళ మీద తక్కువగా డిపెండ్ అవ్వండి. మీకున్న రిసోర్సెస్ చాలా వైజ్గా ఉపయోగించుకోండి. ఇది మూడో మెట్ అండి. బీ ఇండిపెండెంట్, స్వతంత్రంగా ఉండండి. డిపెండెన్సీ తగ్గించండి, ఎంత అవసరమైతే అంతే డిపెండ్ అవ్వండి. ముందు మన ప్రయత్నం చేద్దాం, అప్పటికి చేయలేకపోతే అప్పుడు టీచర్ సహాయం తీసుకుందాం, ఫ్రెండ్స్ సహాయం తీసుకుందాం, ఫ్రెండ్స్తో డిస్కషన్ చేద్దాం తర్వాత. ఇది మూడో మెట్ అండి, బీ ఇండిపెండెంట్. ఇక నాలుగోది వచ్చేటప్పటికి ఇక అద్భుతమైన పాయింట్ అండి ఇది. మనకెప్పుడు కూడా మనల్ని ముందుకు తీసుకెళ్లేటువంటిది మన ఎఫర్ట్సే కాదు, మన చుట్టూ ఉన్న వాతావరణం. ఆ వాతావరణం మన పేరెంట్స్తో మొదలైతే, టీచర్స్తో రెండోది అయితే, మూడవది మన ఫ్రెండ్స్తో మొదలవుతుందండి. సో ఆ లెర్నింగ్ కమ్యూనిటీని డిసైడ్ చేయండి. ఆ లెర్నింగ్ కమ్యూనిటీని నిర్మించుకోండి మీరు. ఎలాంటి లెర్నింగ్ కమ్యూనిటీ అంటే మన లెర్నింగ్ నీడ్స్ అర్థం చేసుకుని, ఒకరి నీడ్స్ ఒకరు అర్థం చేసుకుని వెళ్ళేటువంటి కమ్యూనిటీ మనకు ఉండాలి. నా ప్రయత్నం నేను ఇప్పుడే చెప్పాను, బీ ఇండిపెండెంట్. ఇద్దరు ఇండిపెండెంట్గా ఉందాం. ఇండిపెండెంట్గా చేసిన జర్నీని ఒకసారి షేర్ చేసుకుందాం. ఈ కమ్యూనిటీ ఏమవుతుందంటేనండి, పేరెంట్స్ అన్నిసార్లు మనకు సపోర్ట్గా ఉండరు కదా, అంటే వాళ్ళు అవైలబిలిటీ ఉండరు కదా. సపోజ్ హాస్టల్లో ఉన్నాను అనుకోండి, పేరెంట్ ఉండరు కదా, లేదా స్కూల్లో ఉన్నాను అనుకోండి, పేరెంట్ డిపెండెన్సీ ఉండదు కదా. సో ఎక్కువ కాలం యాక్టివ్గా గడిపేది ఎవరితో గడుపుతాము? ఫ్రెండ్స్తో గడుపుతాం. ఆ ఫ్రెండ్స్తో వచ్చేటువంటి డిస్కషన్లో ఎక్కువ భాగం మన యొక్క గ్రోత్ మీద డిస్కషన్ ఉందనుకోండి, మన లెర్నింగ్ మీద డిస్కషన్ ఉందనుకోండి, ఒకసారి ఆలోచించండి ఎట్లా ఉంటుందో వాతావరణం. అవును. సో అది నేను చెప్పేదండి. ఆ డైలీ ఇంటరాక్షన్స్ ఎప్పుడైతే ఆ ప్రొడక్టివ్ సపోర్టివ్గా మారిందో వాళ్ళ మైండ్ యొక్క శక్తి వేరే విధంగా మారిపోతుందండి. అక్కడ ఆ జెన్యూన్ సపోర్ట్ నువ్వు ఇవ్వటం తీసుకోవడం అనేటువంటి జెన్యూన్ సపోర్ట్ ఉండాలి. ఇది ఈ లెర్నింగ్ కమ్యూనిటీని మనం క్రియేట్ చేసుకోగలిగితే, అట్ ది సేమ్ టైం ఆ క్రిటిక్ కమ్యూనిటీ కూడా ఉండాలి. నిజంగా మనం చేసే తప్పుని చెప్తే మనం అర్థం చేసుకునేటువంటి కమ్యూనిటీ కూడా ఉండాలి. ఇదేంటి ఫోర్త్ పాయింట్, నాలుగో మెట్ ఇది, క్రియేటింగ్ యువర్ లెర్నింగ్ కమ్యూనిటీ. లాస్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి గ్రోత్ మైల్ స్టోన్స్ అండి. మనం ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ ఈ గ్రోత్ మైల్ స్టోన్స్ అంటే మన ఫలితానికి గ్రోత్ ఉందా లేదో తెలుసుకోకపోతే, అది గ్రోత్ లేకపోతే మన ప్రయత్నం ఆగిపోతూ ఉంటుంది. అందుకని గ్రోత్ మైల్ స్టోన్స్లో అటెన్షను, కాంప్రహెన్షను, సెల్ఫ్ ప్రాక్టీసు, రిజల్ట్, ఈ 4 పారామీటర్స్ మీద మీ గ్రోత్ మైల్ స్టోన్ని డిసైడ్ చేసుకోండి. సో నా అటెన్షన్ పెరిగిందా లేదా, నా కాంప్రహెన్షన్ పెరుగుతుందా లేదా, సెల్ఫ్ ప్రాక్టీస్ ఇంకా బాగా చేస్తున్నానా లేదా, రిజల్ట్ ఏ విధంగా మార్పు వచ్చింది. అంతేనండి, 5 పాయింట్స్. ఈ 5 పాయింట్స్లు ఎవరైనా పాటిస్తే విజయం తథ్యం, ఇంకా వేరే సమస్యే లేదన్నమాట అండి. సో చాలా సింపుల్గా
చాలా మందిని చూసి ఎక్కడ ఎవరు సక్సెస్ అవుతున్నారు, ఎక్కడ వెనక్కి లాగుతున్నాయని చాలా సింపుల్గా 5 పాయింట్స్ చెప్తున్నానండి. వెరీ గుడ్ నాలెడ్జ్ అండ్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. థ్యాంక్స్ అండి. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి? సో ఈ అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే పర్టికులర్గా స్పెసిఫిక్గా ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క సమస్య ఉంటుందండి. సో దాన్ని మనం ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్ మనం ఇవ్వబోతున్నామండి. ఏదైతే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఏదైతే ఉందో దాన్ని కాల్ చేస్తే మన టీం వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. పర్టికులర్గా జేఈఈ నీట్ దానికి సంబంధించినటువంటి కెరీర్ గైడెన్స్ కనుక మీకు కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా పేరెంట్స్ వీడియో చూసిన తర్వాత లేదా టీచర్స్ వీడియోస్ చూసిన తర్వాత డెఫినెట్గా సుబ్బారావు గారిని కనుక మీరు కలవాలి అనుకుంటే అపాయింట్మెంట్ కోసం ఉన్నా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో ఏంటంటే మీరు సుబ్బారావు గారు ఇచ్చేటువంటి క్లాసెస్లో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆయనకు ఒక అకాడమీ కూడా ఉంది. సో ఆయన దగ్గర మీరు జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే డెఫినెట్గా డీటెయిల్స్ అవి చెప్తారు. లేదా డైరెక్ట్ సుబ్బారావు గారితో మీరు వచ్చి మాట్లాడచ్చు. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. డెఫినెట్గా నేను సుబ్బారావు గారు దాని మీద వీడియో చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. థ్యాంక్స్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.